తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఈదరవారిపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన పాలెంలో మద్యం తాగవద్దు అన్నందుకు అంతోటి శ్రీనివాసులు అనే రైతును ఓ యువకుల గ్యాంగ్ చితకబాదారు. గ్రామానికి చెందిన రాయపు గౌతమ్ అనే యువకుడు శ్రీనివాసులకు చెందిన వ్యవసాయ పొలంలో అతని స్నేహితులతో కలిసి తరచూ మద్యం సేవిస్తుండేవాడు. తన పొలంలో మద్యం సేవించొద్దు అని శ్రీనివాసులు పలుమార్లు హెచ్చరించారు. దీంతో శ్రీనివాసులపై కక్ష పెంచుకున్న గౌతమ్ కుటుంబంతో సహా వెళ్తున్న శ్రీనివాసులపై విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. అడ్డుకోపోయిన కుటుంబ సభ్యులైన మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తీవ్ర గాయాలైన శ్రీనివాసులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఈదరవారిపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన పొలంలో మద్యం తాగవద్దు అన్నందుకు అంతోటి శ్రీనివాసులు అనే రైతును ఓ యువకుల గ్యాంగ్ చితకబాదారు. గ్రామానికి చెందిన రాయపు అనే గౌతమ్ అనే యువకుడు శ్రీనివాసులకు చెందిన వ్యవసాయ పొలంలో అతని స్నేహితులతో కలిసి తరచూ మద్యం సేవిస్తుండేవాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. రైట్ మనసా. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో ఒక రౌడీ గ్యాంగ్ విచ్చలవిడితనం చేసింది. అతి దారుణంగా అత్యంత అమానుషమైన ఘటనగా చెప్పవచ్చు. దీంట్లో ప్రధానంగా చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామానికి చెందిన రాయపు గౌతమ్ అనే ఒక వ్యక్తి ఒక ఆకతాయిగా తిరుగుతూ కొంత రౌడీ మొక్కలతో ఇటీవల కొంత రౌడీజం చేస్తూ ఉన్నాడని చెప్పి సమాచారం కూడా ఉంది. ఇతనిపై గతంలో అనేక కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉన్నాయి. ఈ వ్యక్తి కొందరు సిలికా యజమానులు ఇక్కడ బడా నేతల కింద పనిచేస్తూ బెదిరిస్తూ ఒక రౌడీజంగా తయారయ్యాడు. ఇదే క్రమంలో కూడా గత 2 రోజుల క్రితం జరిగిన సంఘటనగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన. ఈ సంఘటనలో ప్రధానంగా చూసుకుంటే బల్లవోలు అనే గ్రామం ఉంది. బల్లవోలు గ్రామం పక్కనే మరొక గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ గ్రామంలో ముఖ్యంగా చూసుకుంటే చిలకూరు మండలంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ గ్రామానికి అంతోటి శ్రీనివాసులు అనే ఒక వ్యక్తి తన పొలంలో మద్యం తాగుతూ ఉన్న ఈ గౌతమ్ ని తాగవద్దు అన్నందుకు అది కక్ష పెంచుకుని మనసులో పెట్టుకున్నాడు. ఇదే క్రమంలో కూడా 2 రోజుల క్రితం ఇదే గౌతమ్ కొందరు బ్యాచ్ తో అంటే కొంతమంది రౌడీ మొక్కలతో ఒక మద్యం సేవిస్తూ ఉండగా పక్కనే గిరిజనులు అటు దౌగా వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళని అడ్డగిచ్చి తన పేరేంటి అని అడిగాడు. తన పేరు తమకు తెలియదని చెప్పడంతో గిరిజనులు సుమారుగా ఒక 4 యువకులను విచక్షణారహితంగా కర్రలతో దాడి చేసి వాళ్ళని బంధించడం కూడా జరిగింది. ఇదే క్రమంలో అదే సమయంలో అటుగా తన అత్తారింటికి వెళ్తున్న అంతోటి శ్రీనివాస్ కూడా వెళ్తా ఉన్నారు. గతంలో ఉన్న కక్షలు దృష్టిలో పెట్టుకున్న ఈ గౌతమ్ అనే వ్యక్తి వెంటనే కూడా శ్రీనివాసులను అడ్డగించి కుటుంబ సభ్యులతో వెళ్తున్న శ్రీనివాసులను అడ్డగించి అతన్ని పక్కనే ఉన్న కర్రలు కావచ్చు లేదంటే రాడ్లు ఇట్ట అనేక రకమైన ఆయుధాలతో అత్యంత దారుణంగా కొట్టడం జరిగింది. ఇదే క్రమంలో అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులు ఆడవారిని కూడా చూడకుండా వారికి అసభ్య సంజ్ఞలు చేస్తూ మనం మీడియాలో ఆ విషయాలు కూడా చెప్పలేము. కొంత ఇన్నర్ వేస్ అంతా తీసి వాళ్ళని చాలా గలీజ్ గా అత్యంత దారుణంగా వాళ్ళని కూడా హింసించినట్టు తెలుస్తా ఉంది. ఇవన్నీ విషయాలు 2 రోజుల తర్వాత పోలీస్ పరిస్థితికి రావడం, చిలకూరు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో సురేష్ వీరి మీద ఇప్పటికైతే కేసు కట్టారు. కానీ వీళ్ళంతా కూడా పరారీలో ఉన్నారు. ఒక్కరు కూడా అందుబాటులో లేరు. వీరికి కొంత రాజకీయంగా అండదండలు అలాగే నాయకులు కూడా కొంత కొమ్ము కాస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇవన్నీ కూడా లేకుండా ఇలాంటి రౌడీజంగా పెరుగుతున్న వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చిలకూరు మండలంలో ఇది ఇంత గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తోంది. ఈ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 6 నెలల క్రితం 15 హత్యల వరకు జరిగి సుమారుగా జరిగాయి. తర్వాత పోలీసులు కాస్త గట్టిగా ప్రయత్నం చేయడంతో కొంత ఈ నేర ప్రవృత్తి తగ్గింది. ఇదే క్రమంలో ఈ గౌతమ్ అనే వ్యక్తి గురించి మనం ఆరా తీస్తే మరికొన్ని విషయాలు కూడా వెలుగు చూస్తా ఉన్నాయి. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా ఒక సంత జరుగుతా ఉంది, గొర్రెల సంత గూడూరు సమీపంలో. ఈ సంతలో ఈ గుట్కా మట్కా అని చాలా రకాల జోదాలు డైమండ్ డబ్బాలు అంటారు, అలాగే అనేక రకాల జోదాలు కూడా నిర్వహిస్తూ ఈ గౌతమ్ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఇతను రౌడీజంగా చాలా యాక్టివ్ కూడా అని చెప్పి ఇతను నేర ప్రవృత్తి కూడా తెలుస్తా ఉంది. సో మొత్తం మీద ఇంత రౌడీజంలో పాల్పడుతున్న ఈ గౌతమ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇప్పటికే స్థానికులు కూడా చెప్తున్నారు. ఇతని గురించి చెప్పేందుకు కూడా స్థానికులు కొంత భయపడుతూ ఉన్నారు. సో మొత్తం మీద ఈ అంతోటి శ్రీనివాసులు అయితే తీవ్ర గాయాలు పాలయ్యాడు. ఈ తీవ్ర గాయాలు పాలైన అంతోటి శ్రీనివాసులను ఇప్పటికే మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు కూడా తరలించినట్టు తెలుస్తా ఉంది. సో మొత్తం మీద ఈ రౌడీజం చేస్తున్న రాయపు శ్రీనివాస్ పైన మాత్రం గౌతమ్ పైన కఠిన చర్యలు అయితే తీసుకోవాలి. ఇతన్ని మరోసారి ప్రజలను ఇబ్బంది పెట్టినా ఇలా సమాజంలో ఒక
యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా తయారవుతున్న ఇతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మొత్తం స్థానికులు చెప్తున్నమాట. ఎప్పటికైతే ఉదాసీనంగా వ్యవహరించకుండా ఎవరైనా రాజకీయ నాయకులు కూడా ఇతనికి అండదండలు రాకుండా ఉండాలని, అలాగే తిరుపతి ఎస్పీ ఎవరైతే ఉన్నారో హర్షవర్ధన్ రాజు, ఇతను చాలా మంచి ఆఫీసర్ పేరు కూడా తెచ్చుకున్నారు కాబట్టి ఇటువంటి వారిపైన ఎటువంటి ప్రలోభాలకు కానీ లేదంటే రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా కఠిన శిక్షలు అయితే ఈ రాయపు గౌతమ్ మీద తీసుకోవాలి. రాయపు గౌతమ్ తో పాటు మరొక 6 మంది 7 మంది ఈ ఘటనలో పాల్గొని తెలుస్తుంది. వాళ్ళ పేర్లు కూడా మనం చూసుకుంటే రాయపు గౌతమ్ ప్రధానంగా టీం లీడర్ గా చెప్తున్నారు. రాయపు గౌతమ్ తో పాటు మరొక వ్యక్తి రాయపు బాలకృష్ణగా తెలుస్తోంది. బాలకృష్ణతో పాటు మరొక 6 మంది కూడా ఈ ఘటనలో పాల్గొని తెలుస్తోంది. సో వీరందరి మీద పోలీసులు వీరందరినీ అరెస్ట్ చేయవలసి ఉంది. అరెస్ట్ చేసి వీరి మీద కఠిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి అందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది మనసా. ఓకే, థ్యాంక్ యూ విద్యాసాగర్.